అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియోస్ పెట్టలేదు అనుకుంటున్నారు కదా. ఒక 2 రోజుల్లో వీడియోస్ మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేస్తానండి. సో ఈ పాటికి ఇన్స్టాగ్రామ్ చూసిన వాళ్ళకైతే సర్ప్రైజ్ తెలిసే ఉంటుంది. ట్రిప్లో ఉన్నాను, అయిన వెంటనే వచ్చేసి తప్పకుండా ఎందుకు వెళ్ళాను, ఎలా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అన్నీ వివరిస్తాను. అంతకన్నా ముందు ఇది ఊరికి వెళ్ళేటువంటి ముందు రోజునే షూట్ చేసి వెళ్ళానమాట. ఎందుకంటే చాలా విశేషమైన పర్వదినం. మార్గశీర్ష మాసంలో డిసెంబర్ 7వ తారీఖున ఆదివారంతో కూడుకున్నటువంటి మృగశిర నక్షత్రం కలిసి వచ్చినటువంటి అద్భుతమైన పర్వదినం. మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రానికి చాలా చాలా ప్రాధాన్యత. మనందరికీ తెలుసు, ఆరుద్ర నక్షత్రం అంటే సాక్షాత్ పరమశివుడి జన్మ నక్షత్రం. మార్గశీర్ష మాసము అంటే లక్ష్మీనారాయణుల ఆరాధనకు చాలా విశేషం. శ్రావణ మాసం, కార్తీక మాసం, ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆరుద్రమైనా లేకపోతే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వస్తే మనం ఎంత పవిత్రంగా భావించి ఆ రోజున 1,000,000 సోమవారాలు చేసిన ఫలితం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో పూజ చేస్తాము. అలాగే ఈ పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసంలో ముఖ్యంగా శివయ్య ఆరాధన, అభిషేకం ఏదైనా కూడా సాయంత్రం పూట ప్రదోష వేళలో చేస్తే గనక స్వామివారి అపారమైనటువంటి కరుణ లభిస్తుంది అని మనం నమ్ముతాం కదండి. ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రమైనా లేదా ఇప్పుడు కుదరకపోతే ఏ మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు ప్రాతకాలంలో అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి చేసేటువంటి అభిషేకం చాలా చాలా ఇష్టం. అండ్ స్వామివారి కృపకు అపారంగా మనం పాత్రులు కావచ్చు అని చెప్పి కూడా శాస్త్రం చెప్తోందనమాట. అందుకే అటువంటి ఆరుద్ర నక్షత్ర అభిషేకంతో పూజతో ఈ వీడియోను మీకు అందించబోతున్నాను. మనకి ఆదివారం ఉదయం 10:40 వరకు ఉందండి. సో చక్కగా ఆ రోజున ఉదయాన్నే 6 గంటల లోపల అభిషేకం చేసుకునేందుకు ప్రయత్నించండి. శివలింగం ఇంట్లో లేకపోతే కనీసం పొద్దున్నే శివాలయాల్లో ఆ రోజున అభిషేకం జరుగుతుంది తప్పకుండాను. ఆదివారం కాబట్టి ఇతర ఆహార పదార్థాలు లాంటివి తీసుకోకుండా ఇటువంటి విశేష మాసాల్లో శివయ్య ఐశ్వర్యకారకుడండి. మనం ఒక్కసారి నమ్ముకున్నాము అంటే ఎన్నో కష్టాల నుంచి బయటపడేస్తాడు ఆయన. అందులోనూ వారి జన్మ నక్షత్రం అయినటువంటి ఆ రోజున స్వామికి ఎంతో ఇష్టమైన అభిషేకాన్ని గనక మనం నిర్వహించాము అంటే గనక స్వామివారి విశేషమైనటువంటి కృపకు పాత్రులం కావచ్చు. ఇక్కడ ఆరుద్ర నక్షత్రం మార్గశీర్ష మాసం అని అనగానే చాలా మందికి ఫస్ట్ వచ్చే సందేహం, మా ఇంట్లో శివలింగం లేదు అనేసి. ఒకవేళ లేదు, సంప్రదాయంలో లేదు, ఇప్పటి వరకు ఆరాధన చెయ్యలేదు అని అనుకుంటే ఇప్పుడు తెచ్చి పెట్టుకోవడానికి కూడా చాలా విశేషమైందే. అలా కాదు, నేను రోజు అభిషేకాదులు లాంటివి చేయలేను, నా జీవనశైలి కరెక్ట్గా సెట్ కాదు ప్రెజెంట్ అయితే మాత్రం అని అనుకునేవాళ్ళు ఒక పసుపుతోటో లేకపోతే మీకు నేను ఇక్కడ చూపించేది అందుకేనండి. ప్రతి పూజలో ఈ మధ్యకాలంలో మీకు నేను పార్థివలింగంతో స్వామివారికి సంబంధించినటువంటి ఆరాధనలు కార్తీక మాసం నుంచి కూడా చూపిస్తూ వస్తున్నాను. ఆ ఒక్కరోజు పార్థివలింగాన్ని తయారు చేసుకోవచ్చు, మంచుతో తయారు చేసుకోవచ్చు, అన్నంతో తయారు చేసుకోవచ్చు, లేదా పసుపుతో తయారు చేసుకోవచ్చు, గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసి స్వామివారికి షోడశ ఉపచారాలతో పూజ చేసుకొని పొద్దున్నే అభిషేకం అనేది నిర్వహించుకొని రాత్రి వరకు ఉంచి సాత్విక ఆహారము, నియమాలు వంటివి పాటించి జాగ్రత్తగా, అంటే ఆ రోజు ఉపవాసము అంటే దైవానికి దగ్గరగా ఉండేలాగా చక్కగా మనం గడిపి, ఉపవాసము అంటే ఏదో కఠోరంగా కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అభిషేకం చేసిన తర్వాత ఆ రోజంతా ఆదివారం తినేటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండి ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికంగా ఉండి ఆ నెక్స్ట్ డే సోమవార వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటే కంటిన్యూ చేసేసుకోవచ్చండి. ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక మళ్ళీ లింగాన్ని తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు. మీ ఇంట్లో శివలింగం ఉంటే ఏ లోహంతో అయినా కూడా పొద్దున్న ఆరుద్ర నక్షత్రం ఆదివారం పొద్దున్న చక్కగా అభిషేకం చేసుకొని సోమవారం మళ్ళీ పార్థివలింగం తయారు చేసుకొని అదే పీఠంలో పూజ గదిలో కావచ్చు, ప్రత్యేకంగా కావచ్చు, చక్కగా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. శివలింగం లేనటువంటి ఇల్లు శ్మశానంతో సమానం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఒకవేళ ఎప్పటి వరకు పెట్టుకోవాలి అనుకుంటే అంగుష్ట మాత్రం అంతా మన బొట్టన వేలంత సైజు ఉంటే ప్రతిరోజు అభిషేకం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. జస్ట్ పుష్పంతో మనం నీటిని స్వామివారి మీద రోజు చల్లినా సరిపోతుందనమాట. ఎప్పుడైనా సోమవారాలు ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు చక్కగా మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు మనం బొట్టన వేలు సైజ్ దాటి ఎక్కడైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు టెంప్ట్ అయినట్టు అనుకోకుండా ఎవరైనా మనకి శివలింగాన్ని ఇచ్చారు, ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది కాదు, స్వామివారు అంతటా స్వామివారు మా దగ్గరకు వచ్చారు అని అనుకున్నా కూడా చాలా సులభంగా ఎన్నో సందర్భాల్లో నేను మీతో షేర్ చేయడం జరిగింది.
వచ్చినటువంటి దేవతామూర్తులు మన ప్రమేయం లేకుండా వచ్చారు అంటే అది ఆశీర్వాదంగానే భావించాలన్నమాట. అందరు దేవతల్ని పెట్టుకొని పటాల రూపంలో ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి. రోజు మనం ఏదైతే పదార్థాలు వెజ్లో వండుకుంటామో వాటిని నివేదన చేసుకోవచ్చు. బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పుష్పంతో కాస్త నీళ్లు పొయ్యొచ్చు. ఒకవేళ పెద్ద లింగాలైనా కూడా ఎంత సైజులో లింగం అనేది మన ఇంట్లో ఉంటుందో అంత సైజులో స్వామివారి ఆకలిని అంచనా వేసి మనం చక్కగా పర్వదినాల్లో వండుకునేటువంటి నివేదనలైనా రోజు అయినా కాస్త అన్నము వండిన వెంటనే తీసుకొచ్చి కాస్త నెయ్యి వేసి చక్కెర లాంటిది వేసి ఆ పదార్థాలు పెట్టి నివేదన చేసి ఆ తర్వాత వాళ్ళ జీవన శైలి రీత్యా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా మనకి ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం కదా, ఈ రోజున ఎవ్వరు చేసుకోవాలనుకున్నా విశేషంగా పర్వదినం కాబట్టి పొద్దున్నే అభిషేకం వంటివి చేసుకోండి. నేను ఇక్కడ మన ఇంట్లో ఎంత పెద్ద విగ్రహం ఉందో మీ అందరికీ తెలుసు, కానీ చూపించలేకపోతున్నాను కాబట్టి మళ్ళీ చాలా రకాల విగ్రహాలు అనేవి తెచ్చి పెట్టేసుకోవడం నాకు ఇష్టం లేదండి. పార్థివలింగ పూజ ఎలాగో చేసుకుంటున్నాను కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ శివలింగాన్ని నేను మీకు ఇత్తడిలో ఎన్నో సందర్భాల్లో చూపించానమాట. ఇది గత 40 ఏళ్లకు పైగానే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండేది. నేను అప్పుడెప్పుడో ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు ఇస్తే అప్పటి నుంచి కూడా నా దగ్గర ఉంటే నేను తెచ్చి పెట్టుకున్నాను అనమాట. సో నాకు తెలిసి నేను పుట్టక ముందు నుంచి ఉందేమో. ఆ తర్వాత నాకు అవగాహన వచ్చాక రీసెంట్గానే ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ల క్రితమో నేను తెచ్చుకోవడం జరిగింది. సో ఈ స్వామివారికి మన యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇంకా బాగా అర్చనలు అవి చేసిన తర్వాత 16 సోమవారాల వ్రతం ఎప్పుడైతే మొదలు పెట్టానో ఆ తర్వాత ఒక పెద్ద శివలింగ రూపంలో విశేషమైన రూపంలో స్వామివారు మన ఇంటికి రావడం జరిగింది. ఆ రూపాన్ని కూడా చాలాసార్లు నేను చూపించాను. ఇంకా ఆ తర్వాత గురువుగారి సూచన మేరకు బయటికి బహిర్గతం చేయొద్దు అనేటువంటి సూచన మేరకు ఇంకా నేను పూజ గదిలోనే పెట్టేశాను. శ్రీచక్రాన్ని కూడా చూపించడం మానేశాను అనమాట. కాబట్టి మీరు పార్థివలింగానికి కానీ మీ దగ్గర ఉండే ఏ లోహతో ఉండేటువంటి లింగం కానీ మీరు నిత్యం చేసుకునేటువంటి పూజలు కానీ ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసుకుని ముందు రోజే అన్ని సిద్ధంగా పెట్టుకోవచ్చు. ప్రాతకాల అభిషేకం కాబట్టి అప్పటికప్పుడే క్లీనింగ్లు అవి చేయాలా ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. ముందు రోజు చక్కగా ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని పొద్దున్నే గడప ముందర మాత్రం ముగ్గు అనేది వేసుకొని తలస్నానం చేసుకొని కావలసిన ద్రవ్యాలు జలము, స్వామికి అభిషేకము అంటే శాస్త్ర ప్రకారం జలం మాత్రమే చెప్తారండి. ఆ జలంలోనే మనం గరిక కానీ మారేడు కానీ తులసి కానీ ఇలాంటివి వేసి అభిషేకం అనేది చేస్తారు. అంతే తప్ప మనకి అభిషేకము అంటే పంచామృతాలతో పళ్ళ రసాలతో ఇవన్నీ కూడా మనకు ఆప్షనల్గా చెప్పబడ్డాయి అన్నమాట. అవన్నీ కూడా ఏంటి, అభిషేకం చేసిన తర్వాత ఆ జలాన్ని అంటే పసుపు, కుంకుమ, గంధము, విభూతి ఇలాంటివి సపరేట్గా పెట్టి ఏవైతే పళ్ళ రసాలు పంచామృతాలు వంటి ఉన్నాయో స్వామికి అభిషేక రూపంలో చేసి దాన్ని మళ్ళీ మనం స్వీకరించడం ద్వారా మన శరీరంలో రుగ్మతలు తొలగుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశేష ఫలితాన్ని శాస్త్రంలో చెప్పారనమాట. కానీ పరమశివుడికి అభిషేకము అంటే బాగా ప్రీతిపాత్రమైందైతే మాత్రము ఒట్టి జలం. అది కూడా మనం ఏదన్నా క్షేత్రాల నుంచి ఒక త్రివేణి సంగమమో లేకపోతే నేను మనకి రీసెంట్గా కేదార్నాథ్ వంటివి గంగోత్రి వంటివి చూపించాను చూడండి. ఒక్క కాశీ తప్ప మిగతా ఏ క్షేత్రాల నుంచి గంగను కానీ యమునను కానీ సరస్వతిని కానీ ఆయా జలాలు తెచ్చి ఇంట్లో పెట్టుకొని మనం అభిషేకం చేసుకున్నా కూడా చాలా చాలా మంచిదన్నమాట. కాబట్టి ఉదయాన్నే ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో 6 గంటల లోపల మీకు నచ్చినన్ని ద్రవ్యాల దగ్గర పెట్టుకొని పంచామృతాలతో అయినా పళ్ళ రసాలతో అయినా లేదా ఒట్టి జలంతో ఒక స్పూన్ పోసినా చాలు పొంగిపోతాడాయన. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్ర సమయం ప్రాతకాలం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో స్వామివారికి మనసుతో చేసేటువంటి అర్చన అంటే ఆయన నామస్మరణ నమశివాయ నమశివాయ శివాయ గురవే నమః అని కానీ లేదా ఆ సమయంలో మీకు మంత్రోపదేశం లాంటివి ఉంటే గనక ఆ మంత్రోపదేశ నియమాలు పాటిస్తూ చేస్తే మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పబడుతోంది. అలాగే అదే టైంలో నందీశ్వరుడి ఆరాధన కూడా, అమ్మకి కూడా అష్టోత్తర శతనామాలతో పూజ, ఇలా కుంకుమార్చన చేసుకుంటే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అని చెప్పి శాస్త్రం అనమాట. పరమశివుడి జన్మ నక్షత్రం ఆరుద్ర అండి. అది కొన్ని విశేష మాసాల్లో ఆ నక్షత్రానికి శక్తి ఇంకా ఉంటుంది. ఈ మార్గశీర్ష మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ప్రాతకాలంలో చేసేటువంటి స్వామివారి అభిషేకం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యపరంగా ఉండేటువంటి రుగ్మతలు తొలగిపోయి ఇంట్లో అంతా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అని మార్గశీర్ష ఫలితం ద్వారా తెలుస్తోందన్నమాట. ఇలా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశేష ఫలితాల గురించి శాస్త్రంలో చెప్పడం జరుగుతోంది.
ప్రతి మాసంలోనూ ఆరుద్ర నక్షత్రం రోజున గనక స్వామివారి ఆరాధన మనం జీవితంలో అలవాటు చేసుకుంటే ఇక ఎటువంటి కొదవ ఉండదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, కుటుంబ క్షేమము ఏది కోరుకుంటే అది స్వామివారు అలా ప్రసాదిస్తారు అని చెప్పేసి శాస్త్ర ప్రకారం తెలియజేయబడుతోందనమాట. అటువంటిది ఈ 2025లో మనకి సంవత్సర ముగింపులో మార్గశీర్షంలో డిసెంబర్ 7వ తారీఖున ఉదయం 10:30 గంటల వరకు ఉండేటువంటి ఆరుద్ర నక్షత్ర సమయాన్ని మనమంతా వినియోగించుకొని స్వామివారి కరుణకు పాత్రులు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షోడశ ఉపచారాలతో పూజను మీకు చూపించాను. సింపుల్గా చేసుకునేలాగే ఈ మధ్యకాలంలో మీకు నేను పూజా విధానాలు కూడా చూపిస్తూ ఉన్నానండి. ఆర్భాటాలు లేకుండా పూజ గదిలో చేసుకోవచ్చు, ప్రత్యేకంగా పీఠం పెట్టచ్చు. కుదరకపోతే దేవాలయంలో జరిగే అభిషేకంలో పాల్గొని ఆ జలాన్ని తెచ్చి ఇల్లంతా చల్లుకున్నా కూడా దోషాలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కుదరకపోతే నెక్స్ట్ మంత్ ఆరుద్ర నక్షత్రంలో చేసుకోండి. ఆ రోజున నామస్మరణతో గడపండి. ఆరోగ్యం సహకరించకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా టెన్షన్ పడద్దు. నైట్ షిఫ్ట్స్ వాళ్ళు ఉంటారు, ఏం కాదు, సాయంత్రం ప్రదోష సమయంలో చేసుకోవచ్చండి. చెప్పడం అయితే అలా చెప్తారు. మన వెసులుబాటు ప్రకారం ఆ పర్వదినాన్ని ఉపయోగించుకుంటే దైవ కృపకు పాత్రులు కావచ్చు. నమస్తే అండి.